9th జూన్ 2024 చిత్రగూడ నుంచి 200 కిలోమీటర్స్ దూరం బెంగళూరు కామాక్షిపల్లిలో ఒక అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ కన్ను పక్కనే ఉన్న కాల్వాలో డెడ్ బాడీ మీద పడింది. పొద్దున ఇలాంటివి చూస్తే ఎవరైనా భయపడతాము, కానీ ఆ సెక్యూరిటీ గార్డ్ డిలే లేకుండా వెంటనే పోలీస్ కి ఇన్ఫార్మ్ చేశాడు. పోలీస్ ఒక టీమ్ తో వెంటనే ఆ డెడ్ బాడీని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. బట్ ఛాలెంజ్ ఏంటంటే పోలీస్ కి ఆ డెడ్ బాడీ దగ్గర ఏమీ ఐడెంటిటీ దొరకలేదు. డెడ్ బాడీని అనలైజ్ చేశాక ఆ వ్యక్తి ఏజ్ 30 to 35 ఇయర్స్ ఏజ్ రేంజ్ లో ఉంటుంది అని, అలాగే తను చనిపోయి 24 గంటలు అవుతుందని చెప్పారు. ఇలాంటి కండిషన్ లో పోలీస్ దగ్గరలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లో ఏమన్నా మిస్సింగ్ రిపోర్ట్ ఉందా లేదా అని చెక్ చేసింది. సిన్స్ ఈ బాడీ కాలువకి పక్కన దొరికింది కాబట్టి ఇది ఎక్కడి నుంచో ఇక్కడికి తీసుకొని వచ్చారని పోలీసులు అనుకున్నారు. పోలీస్ కి తెలిసింది ఏంటంటే పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ లో ఒక 33 ఇయర్స్ వ్యక్తి మిస్సింగ్ రిపోర్ట్ తన మదర్ వచ్చి ఫైల్ చేసింది. తన కొడుకు శనివారం 8th జూన్ నుంచి కనబడడం లేదు అండ్ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పింది. పోలీస్ వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకొచ్చింది అండ్ కాలువ దగ్గర దొరికిన బాడీ చూపించింది. బాడీపై కొంచెం చాలా మిగిలి ఉన్న బట్టలు చూసి వాళ్ళ అమ్మ ఏడ్వడం మొదలు పెట్టింది. ఎందుకంటే ఈ బాడీ తన కొడుకు రేణుకా స్వామిది. రేణుకా స్వామి అపోలో ఫార్మసీలో ఒక చిన్న జాబ్ చేస్తున్నాడు. ప్రతిరోజు జాబ్ కి వెళ్తాడు, కానీ 8th జూన్ నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పోలీస్ కేసు అయితే ఫైల్ చేసింది, కానీ రేణుకాని ఎలా చంపారో తెలుసుకోవాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారానే తెలుసుకోవచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అండ్ మొత్తం కర్ణాటక షాక్ అయ్యేలా పోస్ట్ మార్టం డీటెయిల్స్ వచ్చాయి. రేణుకాని కొట్టి చంపేశారు, తన నాలుకని కట్ చేశారు, ముఖం పచ్చలు చేశారు అండ్ బాడీ పై కౌంట్లెస్ ఇంజరీస్ ఉన్నాయి. రేణుకా స్వామి మెడికల్ షాప్ లో చిన్న జాబ్ చేసేవాడు. 33 ఇయర్స్ ఉన్న సింపుల్ వ్యక్తి. తనపై ఒక క్రిమినల్ రికార్డ్ లేదు ఆర్ ఒక కంప్లైంట్ లేదు. పోలీస్ కి అస్సలు అర్థం కాలేదు ఇలాంటి ఒక వ్యక్తిని ఎవరు చంపుతారని. హై ప్రొఫైల్ కేసు కాదు కాబట్టి మీడియా కూడా అటెన్షన్ ఇచ్చేది కాదు. అలాగే పోలీస్ కూడా ఈ కేస్ ని వేరే కేసెస్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అప్పుడే 10th జూన్ కి పోలీస్ స్టేషన్ లో రాఘవేంద్ర, కార్తిక్, కేశవ్ మూర్తి వెళ్లి రేణుకా స్వామిని చంపింది మేమే అని చెప్తారు. పోలీస్ కి ఏ మోటివ్ లేక క్లూ దొరకని కేసులో వాళ్ళంతలా వాళ్లే క్రైమ్ అడ్మిట్ చేస్తూ సరెండర్ అయ్యారు. పైసల కోసమే రేణుకా స్వామిని చంపామని చెప్పారు. అందరి కేసు క్లోజ్ అయిపోయింది అనుకున్నారు, కానీ సడన్లీ ఆ పోలీస్ స్టేషన్ ఎస్పీ కి డౌట్ వచ్చి వాళ్ళని సెపరేట్ గా ఇంట్రోగేట్ చేసింది. మర్డర్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ జరిగింది అని అడిగింది. ముగ్గురు డిఫరెంట్ ఆన్సర్స్ చెప్పారు. ఎస్పీ కి క్లియర్ అయింది వీళ్ళు అబద్ధం చెప్తున్నారని. సో వాళ్ళ కాల్ డీటెయిల్స్ అండ్ ఫోన్ లొకేషన్స్ ట్రేస్ చేశారు. పోలీస్ కి కాల్ రికార్డ్స్ లో ఒక నంబర్ నుంచి కంటిన్యూస్లీ 2 days నుంచి కన్వర్సేషన్ నడుస్తుంది అని అర్థమైంది. ఆ నంబర్ డీటెయిల్స్ తీసి చూస్తే ఆ నంబర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ సూపర్ స్టార్ దర్శన్ ది అని తెలుస్తుంది. ఈ 3 క్రిమినల్స్ కి ఫిల్మ్ స్టార్ దర్శన్ తో కనెక్షన్ ఏంది అని పోలీస్ కి అస్సలు అర్థం కాలేదు. పోలీస్ దర్శన్ ది లాస్ట్ 2 days లొకేషన్ తీసింది అండ్ పోలీస్ కి తెలిసింది ఏంటంటే 2 days నుంచి సూపర్ స్టార్ అండ్ 3 క్రిమినల్స్ ఒకటే దగ్గర ఉండే అని. రేణుకా స్వామి మర్డర్ అవ్వడం, ముగ్గురు సరెండర్ అవ్వడం, ఇంకా వాళ్ళకి ఇంత పెద్ద ఫిల్మ్ స్టార్ తో కనెక్షన్ ఉండడం, ఈ పాయింట్స్ అన్ని కేస్ ని వేరే డైరెక్షన్ కి తీసుకొని వెళ్ళింది. ఎస్పీ కి అనుమానం వచ్చింది. వాళ్ళని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేశారు. అప్పుడు వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు. వాళ్ళు చెప్పిన నిజం విని అంతా ఫిల్మ్ ఇండస్ట్రీ షేక్ అయింది. దర్శన్ కి కాంట్రవర్సీస్ తో పాత సంబంధం ఉంది. 2003లో దర్శన్ మ్యారేజ్ విజయలక్ష్మితో జరిగింది. వాళ్ళకి ఒక కూతురు కూడా ఉంది. సొసైటీలో దర్శన్ మ్యారేజ్ లైఫ్ బాగానే ఉంది అనిపించింది, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దర్శన్ వైఫ్ తో రిలేషన్స్ మారాయి. 2011లో దర్శన్ పై విజయలక్ష్మి డొమెస్టిక్ వైలెన్స్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ చేసింది. దాని వల్ల దర్శన్ 14 days జ్యుడిషియల్ కస్టడీలో ఉండే. ఆమె ఆ కేసుతో ఆగలేదు. 2016లో తన వైఫ్ ఆబ్జెక్షనబుల్ బిహేవియర్ అని కంప్లైంట్ ఫైల్ చేసింది. లేటర్ సెటిల్మెంట్ తో కేసు విత్డ్రా చేసుకుంది. 2021లో దర్శన్ పై మైసూర్ హోటల్ వెయిటర్ తో అసాల్ట్ చేసినట్లు న్యూస్ వచ్చింది. సీసీటీవీ ఫుటేజెస్ డిలీట్ చేసి వెయిటర్ కి 50,000 కంపెన్సేషన్ ఇచ్చి కవర్ చేసేశారు. ఇయర్ 2022లో ఒక పెద్ద ఫిల్మ్ ప్రొడ్యూసర్ భరత్ దర్శన్ మీద ఒక కేసు వేశాడు. దట్ దర్శన్ తనని చంపేస్తా అని థ్రెటన్ చేస్తున్నాడని. నవంబర్ 2023లో దర్శన్ పై తన నేబర్ పార్కింగ్ విషయంలో ఆర్గ్యుమెంట్ అయ్యి కుక్కలతో అటాక్ చేపించినట్టు కేసు వేసింది. దర్శన్ మరియు విజయలక్ష్మి మధ్యలో దూరంకి ముఖ్యమైన కారణం 10 సంవత్సరాల క్రితం దర్శన్ లైఫ్ లో వచ్చిన పవిత్ర గౌడ. పవిత్ర ఒక ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఆస్పైరింగ్ యాక్ట్రెస్. మొదట్లో చాలా ట్రై చేసింది, కానీ ఫిలిమ్స్ రాకపోవడం వల్ల తను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఒక అమ్మాయి కూడా పుట్టింది. తన హస్బెండ్ తో కొట్లాటల వల్ల అమ్మాయితో సపరేట్ గా ఉండడం స్టార్ట్ చేసింది. అప్పుడే దర్శన్ ఫిల్మ్ కి ఒక కొత్త ఫేస్ కావాలి అని వెతుకుతున్నాడు అండ్ అప్పుడు పవిత్రాని కలిశాడు. కొన్ని రీజన్స్ వల్ల పవిత్రకి ఆ ఫిల్మ్ అయితే రాలేదు, కానీ దర్శన్ తో చాలా క్లోజ్ అయింది. చాలా ఏళ్లు అన్ని సీక్రెట్లీ మెయింటైన్ చేశారు. కానీ నవంబర్ 2023లో పవిత్ర తన అమ్మాయి ఖుషి బర్త్డే వీడియో పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్డే టు యు. ఇందులో అయితే దర్శన్ కేక్ కట్ చేస్తూ డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఈ వీడియో ఫ్యాన్స్ మధ్యలో వెళ్ళింది. దర్శన్ అండ్ పవిత్ర అఫైర్ విషయం బయటపడింది. కానీ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పవిత్ర ఈ రీల్
పవిత్ర దర్శన్ తో ఉన్న సంబంధాన్ని పబ్లిక్ గా చూపించేసింది. ఈ రీల్ కేవలం వైరల్ అవ్వలేదు, ఇది కూడా రివీల్ అయింది. పెళ్లి అయ్యి డివోర్స్ తీసుకోకుండా దర్శన్ కి పవిత్రతో 10 సంవత్సరాల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందని. ఈ వీడియో చూసి విజయలక్ష్మి చాలా కోపమైంది. ఇంకా సమాధానంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి పవిత్ర క్యారెక్టర్ మీద క్వశ్చన్ చేసింది. తర్వాత పోస్ట్ లో తన ఫ్యామిలీ ఫోటోతో పాటు ఒక క్యాప్షన్ కూడా పోస్ట్ చేసింది. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, కాలువలో దొరికిన రేణుకా స్వామి బాడీకి ఈ విషయాలకి ఏమి సంబంధం ఉంటుంది అని. కానీ ట్రస్ట్ మీ, ఈ కేస్ కి మూలం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. సౌత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో యాక్టర్స్ కి ఎంత ఫ్యాన్ సపోర్ట్ అండ్ ప్రేమ లభిస్తుందో అది నాకు తెలిసి ప్రపంచంలో వేరే ఏ ఫిల్మ్ స్టార్ కి దొరకదు. అలాంటిది దర్శన్ కి కర్ణాటకలో చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. చాలా మంది తనని దేవుళ్లాగా పూజిస్తారు, తనని ఐడల్ లాగా కన్సిడర్ చేస్తారు. సో విజయలక్ష్మికి దర్శన్ ఫ్యాన్స్ నుంచి భారీ మాత్రంలో సపోర్ట్ వచ్చింది. ఈ ఫ్యాన్స్ అంతా కూడా దర్శన్ మరియు పవిత్ర సంబంధంని తప్పు అని అనుకునేవాళ్ళు. పవిత్రని తన దేవుడు కుటుంబంని నాశనం చేసే అమ్మాయి అని హేట్ చేసేవాళ్ళు. సో పవిత్రకి సోషల్ మీడియాలో చాలా హేట్ కమెంట్స్ వచ్చేవి. ఫోర్స్ఫుల్లీ పవిత్రకి తన కమెంట్ సెక్షన్ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. కర్ణాటక చిత్రగూడలో ఉండే 33 సంవత్సరాల వయసు ఉన్న ఈ వ్యక్తి అలాంటి డైహార్డ్ ఫ్యాన్స్ లో ఒకడు. దర్శన్ ని దేవుళ్లాగా పూజించిన ఫ్యాన్. సంవత్సరాల నుండి దర్శన్ యొక్క మూవీస్ ని ఏదైనా పరిస్థితిలో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాడు. పవిత్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు రేణుకా స్వామి కూడా ఆ ఫ్యాన్స్ లో ఒకడు. ఈ సంబంధం ని హేట్ చేసేవాడు. తన నమ్మిన దేవుడు తన భార్య మరియు తన బిడ్డని మోసం చేయలేడు అని అనుకునేవాడు. పవిత్ర ప్రతి పోస్ట్ పై కమెంట్ చేస్తూ తనని తప్పు అని నిలదీసేవాడు అండ్ దర్శన్ నుండి దూరం ఉండమని చెప్పేవాడు. జూన్ 1st వీక్ లో రేణుకా స్వామి పవిత్ర పోస్ట్ పై కమెంట్ చేశాడు. వల్గర్ గా మాట్లాడాడు. ఈ కమెంట్ ఫేక్ ఐడితో చేశాడు, కానీ బై ఛాన్స్ పవిత్ర చదివేసింది. పవిత్ర ఎంత కోపం అయింది అంటే తన కమెంట్ రిప్లై లో టైమ్ విల్ ఆన్సర్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని రాసింది. కోపం ఇంకా ఎక్కువైంది. పవిత్ర దర్శన్ దగ్గరికి వెళ్తుంది. చూస్తున్నారా ఎలాంటి వాళ్ళు మన సంబంధం గురించి ఏమేమంటున్నారు, ఇలాంటి వాళ్ళకి ఎలాగైనా పనిష్మెంట్ దొరకాలి అని చెప్తుంది. పవిత్ర రిపీటెడ్ గా ప్రొవోక్ చేస్తుంటే దర్శన్ తనని అష్యూర్ చేస్తాడు యాక్షన్ తీసుకుంటా అని. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది దర్శన్ ఆర్డర్ మీద తన ఎంప్లాయ్ పవన్ తో పవిత్ర ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మరియు రేణుకా స్వామితో చాట్ చేయమని చెప్పాడు. రేణుకా స్వామి ఆ ఫేక్ అకౌంట్ ని నిజం అనుకుని తన పేరు మరియు అడ్రస్ చాట్ లో ఇచ్చేశాడు. అడ్రస్ తెలిసిన వెంటనే దర్శన్ తన ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్ రాఘవేంద్రాన్ని పిలిచి స్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరుకి తీసుకొచ్చేయమని ఆర్డర్ ఇచ్చాడు. ఇంకా పని కోసం 5 లక్షలు ఇచ్చాడు. 8th జూన్ మార్నింగ్ చిత్రగూడలో ఫార్మసీకి వెళ్తున్నప్పుడు రేణుకా స్వామిని రోడ్ మీద ఆపి నిన్ను దర్శన్ తో కల్పిస్తాం, కానీ సోషల్ మీడియాలో పవిత్రపై చేసిన కమెంట్స్ కి సారీ చెప్పాలి అని చెప్పారు. రేణుకా స్వామికి ఏమీ ఐడియా లేదు నెక్స్ట్ తనతో ఏం జరగబోతుందో. రాఘవేంద్ర మరియు తన టీం స్వామిని బెంగళూరులో ఆర్ఆర్ నగర్ లో ఒక కంపౌండ్ కి తీసుకొచ్చారు. రోజు మొత్తం స్వామిని షెడ్ లో బంధించి బెల్ట్ మరియు కట్టెలతో వాళ్ళు కొడతారు. ఆ తర్వాత ఈవినింగ్ దర్శన్ అక్కడికి వస్తాడు. ఆ కండిషన్ లో స్వామికి తన హీరోని చూసి హోప్ కలుగుతుంది. ఎలాగైతే దర్శన్ తన మూవీస్ లో గుండాలతో పోరాడి ప్రొటెక్ట్ చేస్తాడో ఇక్కడ కూడా అలానే జరుగుతుంది అని అనుకున్నాడు. కానీ రియల్ లైఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. దర్శన్ ఇక్కడికి తనని ప్రొటెక్ట్ చేయనికే రాలేదు, ఇంకా గాయాలు ఇవ్వడానికి వచ్చాడు. స్వామి తనని దేవునిలాగా అనుకున్నాడు. దర్శన్ ఏ లెవెల్ లా టార్చర్ చేశాడంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 15 లైఫ్ థ్రెటనింగ్ ఇంజురీస్ దొరికాయి. రీసెంట్ ఆటోప్సీ రిపోర్ట్ రివీల్ చేసింది రేణుకా స్వామి షాక్ మరియు హెమరేజ్ వల్ల చనిపోయాడని. షాకింగ్లీ రేణుకా స్వామిని టార్చర్ చేస్తున్నప్పుడు పవిత్ర కూడా అక్కడే ఉండే. రోజు మొత్తం టార్చర్ వల్ల రేణుకా స్వామి చనిపోయాడు. స్వామికి 1 year బ్యాకే పెళ్ళైంది అండ్ బోత్ వర్ ఎక్స్పెక్టింగ్ ఎ చైల్డ్ బై ఇయర్ ఎండ్. తన వైఫ్ సహానా కంటిన్యూస్ గా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసింది, కానీ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వచ్చింది. తనకి ఏమీ ఐడియా లేదు తన హస్బెండ్ ని ఇంకా ఎప్పుడూ చూడలేదు అని. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 AM కి స్వామి డెడ్ బాడీని కార్ లో వేసి కామాక్షి పల్యాలో ఒక కాలువలో వేసి మర్చిపోతారు. మరి తర్వాత ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఎలా సెక్యూరిటీ గార్డ్ కి బాడీ దొరికింది, తర్వాత ఆ ముగ్గురు క్రిమినల్స్ సరెండర్ అయ్యారు. యాక్చువల్లీ ఆ ముగ్గురు దర్శన్ చెప్పినట్టే వెళ్లి తన క్రైమ్ ని తన మీద వేసుకున్నారు. ఆ పని కోసం దర్శన్ 5 లక్షలు ముగ్గురికి ఇచ్చాడు. దర్శన్ తన ప్లాన్ ని ఫుల్ ప్రూఫ్ చేద్దామని దొరికిపోయాడు. ఎందుకంటే ఈ ముగ్గురు పోలీస్ స్టేషన్ కి వెళ్ళకపోతే ఈ కేస్ ని సాల్వ్ చేయడం చాలా కష్టమయ్యేది. దారిలో ఉన్న సీసీటీవీ కెమెరాలో 2 కార్స్ మరియు వాటి నంబర్ ప్లేట్స్ రికార్డ్ అయ్యాయి. ఆ వెహికల్స్ దర్శన్ కి చెందినవే. ఇంకా అవి బాడీని డంప్ చేయడానికి యూజ్ చేశారు. పోలీస్ కి కార్ మీద బ్లడ్ స్టెయిన్స్ కూడా దొరికాయి. డ్రైవర్ రవి తనకు తానే సరెండర్ అయ్యి అన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. రవి ఆ డ్రైవర్ ఎవరైతే స్వామిని చిత్రగూడ నుంచి బెంగళూరుకి తీసుకొని వచ్చాడు. పోలీస్ కి రాఘవేంద్ర దగ్గర 30 లక్షలు దొరికాయి. దర్శనే ఈ పని పూర్తి చేయడం కోసం ఇచ్చాడు. హై ప్రొఫైల్ కేసులో క్రిమినల్స్ ని కాపాడడానికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా యూజ్ చేశారు. కానీ ఈ కేస్ ని లీడ్ చేస్తున్న ఎస్పీ అండ్ కమిషనర్ వల్ల ఈ కేసు ఫాస్ట్ గా సాల్వ్ అయింది. ఇంకా మీడియాకి కూడా రివీల్ అయింది. రిపోర్ట్స్ ప్రకారం పోలీస్ దర్శన్ మరియు పవిత్రాని కలిపి టోటల్ 16 మెంబర్స్ ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో పవిత్రాని ప్రైమ్ అక్యూజ్డ్ గా, దర్శన్ ని సెకండ్ అక్యూజ్ గా చేశారు. ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుకు వెళ్తుంది
అవుతుందో అలానే సో కాల్డ్ సూపర్ స్టార్ దర్శన్ యొక్క ఇంకా ఎక్కువ విషయాలు బయటికి వస్తున్నాయి. చెప్పడం జరుగుతుంది దర్శన్ ఎక్స్ మేనేజర్ మల్లికార్జున్ జూలై 2018 నుండి మిస్సింగ్ ఉన్నాడు. దర్శన్ యొక్క మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్ కానీ చీట్ చేసి 10 crores రూపీస్ దొంగతనం చేశాడు. వాళ్ళ మీద కోర్ట్ కేసు కూడా నడుస్తుంది. కానీ లాస్ట్ 6 years నుంచి తను ఏ కోర్ట్ హియరింగ్ కి రాలేదు. ఈ కేసు మన ఐడల్స్ ని కేర్ఫుల్ గా చూస్ చేసుకోవాలి అని చెప్తుంది. మన రియల్ లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు మన అప్రోప్రియేట్ ఐడల్స్ అవ్వాలి. ఈ కేసులో ఒక డై హార్డ్ ఫ్యాన్ తన ఫేవరెట్ సూపర్ స్టార్ చేతిలోనే చనిపోయాడు. ఈ కేసు నుండి మనం ఏం నేర్చుకున్నామో కమెంట్స్ లో రాయండి. నేను అన్ని కమెంట్స్ చదువుతున్నా. అండ్ ఇలాంటి ట్రూ క్రైమ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇన్ కేస్ మీకు ట్రూ క్రైమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.